ప్రభు నామమునకు స్తోత్రములు. మీ అందరికీ మా వందనములు. మా తాతయ్య గారైన రెవరెండ్ కె జడ్సన్ గారు దైవ వర్తమానమును అందించెదరు. మనమందరము విని ఆత్మీయ మేలులు పొందుదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహాఘనమైన పరిశుద్ధ నామానికి కోట్ల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామమున అందరికీ శుభాభివందనాలు. ఈ సమయంలో దేవుని మాట అనే అంశం మీద మనం కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్నాం. దేవుని మాట. చిన్న ప్రార్థన. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దైవమా, నీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ పాదాలకి కోట్ల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచు ఉన్నాం. తండ్రి, నీవు నీ మహత్తు గల మాట ద్వారా ప్రపంచాలను నిర్మాణం చేశావు. నీ మాటలో అద్భుతమైన శక్తి ఉన్నది. నీ మాటల గురించి మేము ధ్యానించుకొనబోచుండగా అల్పుడనైన నన్ను మీరు మరుగుపరిచి మీ ఘనమైన నామమును మాత్రమే మహింపరచుకోండి. ఈ వాక్యములు వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి ఆ వాక్యము వెల్లడి అగుడుతోడని వెలుగు కలుగునన్నావు కనుక ప్రతి హృదయంలో చీకటి తొలగించి వెలుగు ప్రకాశింపజేసి నిత్య జీవమునకు వారసులగునట్లు ఆకర్షించుమని, అల్పుడనైన నన్ను మరుగుపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమున బైబిల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం చదువుతాం. ఏమంటే, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దేవుని బిడ్డలారా, బ్రతకటం అనేది ప్రతి జీవి కూడా కోరుకుంటుంది. బ్రతకగోరువారు జీవులలో ఉన్నారు. అంటే ప్రతి జీవి కూడా బ్రతకగోరుచూ ఉంటారు. మానవులు కూడా బ్రతకాలని కోరుకుంటారు. జీవులు కొంతకాలం బ్రతికి ఆ జీవులు మరణిస్తాయి. ఆ జీవులకు ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. ఆ జీవి మరణించగానే అంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆ జీవి యొక్క కళేబరాన్ని అది డికంపోజ్ అయిపోతుంది. ఆత్మ ఏమి ఉండదు దానికి, అంతే సంగతులు. అయితే మానవుడు అలా కాదు. దేవుడైన యెహోవా నరుని నిర్మాణం చేసినప్పుడు అతని నాసికారంధ్రములలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ ఆయనని లేఖనం చెప్తా ఉంది ఆది కాండంలో. ఆ విధంగా మానవులమైన మనందరిలో ఆత్మ ఉన్నది. అది దేవుడు ఊదిన ఆత్మ. అందువల్ల నీ పేరు శామ్యూల్ అంటే శామ్యూల్ అనేటటువంటి ఆత్మ నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ నివాసం చేయడానికి ఒక శరీరం అవసరం కాబట్టి ఈ శరీరాన్ని కూడా దేవుడు అనుగ్రహించి, ఈ శరీరానికి పోషణ, ఆత్మకి కూడా పోషణ, రెండు కూడా శరీరాత్మలకు పోషణ అవసరం. అయితే శరీరం దేనివల్ల పోషింపబడుతుందంటే మనం అనుదినం తినే ఆహార పదార్థాల వల్ల. మనం భోజనం చేస్తాం, అది ఏ భోజనమైనా కానివ్వండి, టిఫిన్ చేస్తూ ఉంటాము, అది ఏ టిఫిన్ అయినా కానివ్వండి, పండ్లు, పలహారాలు ఇవి చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను శరీరానికి బలం ఇస్తాయి. అందువల్ల మనం జీవించగలుగుతాం. అయితే అట్ ది సేమ్ టైం ఆత్మకు కూడా ఆహారం అవసరమైనది.
ఆత్మకి అవసరమే ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే మనకి ఆహారం అని బైబిల్ మనకి చెప్తుంది. దేవుని మాట వలన నరులు బ్రతుకుదురు. యేసు ప్రభువారు అంటాడు, మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు అని చెప్తున్నాడు. అంటే మానవులమైన మనం తినే భోజన పదార్థం శరీరానికి మాత్రమే ఆరోగ్యము వృద్ధి కలుగజేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మన ఆత్మకు దేవుని వాక్యం లేకుండా ఉంటే ఆ ఆత్మ ఏమవుతుందంటే క్షీణించిపోతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఒక అతను 2 కుక్కలను పెంచాడట. 2 కుక్కలకి ఆహారం పెడుతూ ఉన్నాడు. కానీ నల్ల కుక్కకి బాగా ఎక్కువ ఆహారం పెడుతున్నాడు, తెల్ల కుక్కకి మాత్రం ఏమీ ఆహారం పెట్టట్లా. కొంతకాలానికి ఏమైందంటే ఈ నల్ల కుక్క బాగా బలిసి ఈ తెల్ల కుక్క బలహీనంగా ఉన్నది కాబట్టి తెల్ల కుక్క మీద పడి తెల్ల కుక్కను చంపేసింది. దీని అర్థం ఏంటంటే శరీర సంబంధమైన ఆహారం భుజిస్తూ నవకాయ పిండి వంటలు 4 కూరలు అంటారు చూడండి, అదేవిధంగా చికెన్ అని మటన్ అని ఇంకా అనేక రకాలైనటువంటి తాజా భోజన పదార్థాలు, బిర్యానీలు, దమ్ బిర్యానీలు, ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నో రకాలు ఉన్నాయండి, మనకు తెలియని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భుజిస్తుంటే ఏమవుతుందంటే ఈ శరీరం మాత్రం బాగా బలం పొందుకుంటూ ఉంటుంది. అయితే ఆత్మ ఏమవుతుందంటే ఆత్మకి ఫుడ్ ఏంటి, ఆత్మకి ఆహారం ఏంటి? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఆత్మకి ఆహారం. అందువల్ల ఈ శరీరం బలమై ఆత్మ బలహీనమైతే ఆత్మను చంపేస్తుంది శరీరం. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన బలము చేకూర్చే మాటలు ఆత్మలో లేవు. ఫీలింగ్ అలా ఉన్నది. అందువల్ల శరీర క్రియల చేత ఆత్మ చచ్చిపోద్ది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. నరులు బ్రతకాలంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట జీవపు ఓట, జీవపు మాట. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఒక వ్యక్తి బాగా అలసిపోయి ఉంటాడు. అలసిపోయినటువంటి వానికి మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లుగా శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అంటే శిష్యునికి తగిన నోరు అంటే శిష్యుడు తన గురువు యొద్ద నేర్చుకున్నటువంటి ఆ యొక్క మాటలు, జాలిగల మాటలు, ఓదార్పు మాటలు, ఇంకా ప్రేమతో కూడిన మాటలు, వీటి వలన ఏమవుతాడంటే ఆ వ్యక్తిలో ఏమవుతుందంటే ఆ యొక్క ఊరట కలుగుతుందన్నమాట. అలసిన వాడు కొంచెం ఊరట పొందుతాడు. ఒక అతను చాలా బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. అతడు పరిస్థితి డాక్టర్లు అయితే ఏమన్నారంటే నువ్వు కొద్ది దినాలే బ్రతుకుతావయా అన్నారు. అయితే 2 దైవజనులు ఆ ఇంటికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడాను దేవుని యొక్క మాటలు చెప్పారు. నీ దేవుడని యెహోవా నిన్ను స్వస్థపరుస్తాడు,
నీ పాపం ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆయన ఎవరి మీద కూడా కక్ష కలిగిన వాడు కాదు, అందరికీ ఉపకారి. చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడు. ఎంతో ప్రేమ కలిగిన దేవుడయ్యా. ఆయన మాటలు నమ్ము, ఆయన మాటలు దొరికిన వారికి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం అని చెప్పి దేవుని మాటలు చెప్పి, ఆ రక్తము నీ కొరకే, యేసు ప్రభుల వారు కలవరిశిలో చిందించిన ఆ రక్తము నీ కొరకే, ఆ గాయము నీ కొరకే, నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీ మీద ప్రేమ కలిగిన వాడు అని కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్పగానే ఆ బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయము, అలసిన వారి యొక్క హృదయము ఈ దైవ వాక్కుల చేత ఊరట పొంది కొద్ది దినాల్లోనే తను కోలుకున్నాడు. చాలా చక్కగా మంచి ఆరోగ్యవంతునిగా జీవింపగలిగాడు. అందువల్ల మనుషుల మాటలు వేరు, వైద్యుల మాటలు వేరు, దేవుని మాటలు వేరు. బైబిల్లో యోబు గ్రంథంలో చాట అంటాడు, ఏమయ్యా మీరందరూ పనికి మాలిన వైద్యులు, మీరు బాధకే కానీ ఆదరణకు కర్తలు కారు. యోబు గారి శిష్యులందరూ వచ్చి చెప్తా ఉంటారు. అవన్నీ కూడాను ఆయనకు బాధ కలుగు చేసే మాటలు. నువ్వేం పాపం చేసావో, నీతిమంతులు ఇట్లా ఎందుకుంటారు, నీ దగ్గర ఏదో రహస్య పాపం ఉంది యోబు అని వాళ్ళు సూటిపోటు మాటలు అంటూ ఉంటే పాపం యోబు బాధపడుతూ ఉన్నాడు, ఆదరణ లేకు. అయితే అందుకని యోబు అంటాడు, మీరందరూ పనికి మాలిన వైద్యులు, మీరు బాధకే కానీ ఆదరణకు కర్తలు కారు. కొంతమంది బాధలో ఉన్నటువంటి వారిని ఆదరించాల్సింది పోయి బాధ పెడుతూ ఉంటారు. ఈ మధ్య ఒక అతనికి కరోనా వచ్చింది. కరోనా వస్తే కరోనా పాజిటివ్, అతని దగ్గరికి పోయి ఏమని చెప్పాలి? కొంతమంది వెళ్ళి, రే ఫలాని వాడికి కరోనా వచ్చిందిరా, 3 రోజుల్లోనే చచ్చాడురా, ఫలానా వాడికి కరోనా వచ్చిందిరా అని చచ్చిపోయినటువంటి కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. చేస్తే వాడు కృంగిపోయాడు, చనిపోయాడు. అది కాదు కావాల్సింది. అలసిన వారిని మాటల చేత ఓరడించే జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఆదరణ కలుగు చేసే మాటలు, ఓరట కలుగు చేసే మాటలు, ధైర్యం ఇచ్చే మాటలు దేవుని మాటలు మాత్రమే. అందువల్ల దేవుని యొక్క గ్రంథాన్ని మనం తీసుకొని వెళ్ళి ఒక రోగి దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాలు చదువుతుంటే ఆ రోగిలో ఆ వాక్యము పనిచేయడం ప్రారంభిస్తుంది. మంచిది, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో యెషయా గ్రంథంలో కూడా 59వ అధ్యాయము 21వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఏంటంటే, మీ మధ్యనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెషయా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటంటున్నాడు? నీ మీదనున్న నా ఆత్మ అంటే దేవుని పరిశుద్ధాత్మ, అలాగే నేను నీ నోట నుంచిన మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి ఎల్లప్పుడూ తొలగిపోవు. దేవుని బిడ్డలారా, ఎంత ధన్యకరమైనటువంటి వాగ్దానం చూడండి. దేవుని ఆత్మ మన మీద నుండి తొలగిపోదట, దేవుని యొక్క మాటలు కూడా మన నోటి నుండి, మన పిల్లల నోటి నుండి కూడా తొలగిపోవట. అద్భుతమైన ఆదరణ వాక్యం పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ యెషయా గారు చెబుతున్నాడు. దేవుని ఆత్మ మనకు ఏం చేస్తాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి దేవుని ఆత్మ మనల్ని ఒప్పింపజేస్తాడు. పాపంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఎంతగానో మనల్ని బలపరుస్తూ మన ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఈ గాఢాంధకారపు లోకంలో, చీకటి లోకంలో దేవుని పరిశుద్ధాత్ముడు వెలుగై ఉండి మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని దేవుని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆత్మ గలవాడు నావాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు.
ఒక వ్యక్తి దేవుని ఆత్మ లేకపోతే ఏమవుతాడంటే దేవుని వాడు కాడు. దేవుని వాడు కాడంటే అర్థమైంది, దెయ్యపువాడు అని అర్థం. అతని మాటలు, అతని ఆలోచన విధానం ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని వాక్యాలు ఇంపుగా ఉండవు, అవి అతనికి వెరితనంగా ఉంటాయి. ఒకతను ఒక పాస్టర్ గారు ఎదురయ్యాడు. పాస్టర్ గారికి అతను మేనలుడే. ఈ పాస్టర్ గారు, రే బాబు, నువ్వు ప్రభు నమ్ముకో, మారు మనసు ముందు, బాప్తిసం ముందు, లేకపోతే అగ్నిగుండం ఉందిరా అన్నాడు. అంటే ఇప్పుడు అంటాడు, మామయ్య అగ్నిగుండమా, దూకుతా అగ్నిగుండంలో అంటున్నాడు. ఇవి వ్యర్థమైన మాటలు. అగ్నిగుండంలో దూకుతాడా? ఒక కాలుచున్నటువంటి పేడు బాగా ఆ నుప్పు కొరికి తీసుకొచ్చి అంటిస్తే అరుస్తాడు, పరిగెత్తాడు. డంబపు మాటలు, దౌర్భాగ్యపు మాటలు. దైవజనుడు ఒక మాట చెబితే దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించి బ్రతకాలనే ఆలోచన లేకుండా వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటారు. అవి నిరర్ధకం. దేవుని బిడ్డలారా గమనించండి. సమూయేలు అనేటువంటి భక్తుడు మనకు కనబడతా ఉంటాడు. ఈ సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 19లో చూస్తాం మనం. సమూయేలు పెద్దవాడు కాగా ఏమైంది? అతనికి తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున ఆయన మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏది తప్పిపోలేదు. దేవుడు యోసేపు కూడా తోడై ఉన్నప్పుడు ఆయన కలిగిన కళల్లో ఏది తప్పిపోలేదు. కనుక దేవుని మాట మన హృదయంలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే. 2వ సమూయేలు 7:28లో యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దేవుని స్తోత్రం. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దేవుడు ఒక మాట మనకు దయచేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతింపమని చెప్పాడు కదా. అందువలన దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని మాట్లాడడం, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దేవుని మాట సత్యం, దేవుని మాట శాశ్వతం, దేవుని మాట గతించదు. మరి దయ్యపు మాట గతించిపోతుంది. దయ్యపు మాట అబద్ధం. దయ్యాన్ని గురించి, సాతాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాడు అనగా సాతానుడు ఆది నుండి నరహంతకుడై ఉండే సత్యమందు నిలిచిన వాడు కాడు, అబద్ధికుడును అబద్ధానికి జనకుడై ఉన్నాడు. ఈనాడు ప్రజలందరూ కూడా అబద్ధానికి జనకుడు, అబద్ధాన్ని నమ్ముకున్నారు. బైబిల్ అంటుంది లోకమందు విగ్రహము ఒట్టిది అన్నాడు. ఒట్టిదాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఈయన. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ సత్యభేదం, సత్య గ్రంథం, దేవుని వాక్యం బైబిల్లో ఉన్నది. ఆ బైబిల్ నీకేం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే లోకమందు విగ్రహము ఒట్టిది అంటే ఈ మనుషుడు గట్టిగా పట్టుకుంటాడు. 2వ మాట బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహారాధకులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది దైవవాక్యం చెప్పే సత్యం. అబద్ధం ఏం చెప్తుంది? సైతానికి అడిగి చెప్తాడు, ఏమి లేదులే, దేవుడు ప్రేమ గల్లవాడు, దేవుడు నిన్ను అగ్నిగుండంలో వెయ్యడు అని చెప్తాడు. మాకు ఒక బంధువు ఉన్నాడు, వాడు భయంకరంగా తాగుబోతు. వాడు అనేవాడు, దేవుడు ప్రేమ గలవాడయా, దేవుడు ప్రేమ గలవాడు, అగ్నిగుండంలో ఎందుకు వేస్తాడు అని చెప్తా ఉండేవాడు. అతనికి మరణకాలం సమీపించినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక మొసలి నోరు తెరిచి ఉంది, ఆ మొసలి నాలుక మీద ఇతగాడు పడుకుని ఉన్నాడు. ఎక్కడ పడుకున్నాడు? మొసలి నాలుక మీద, అంటే మరణం. అట్లాగే అతడు దేవుని బిడ్డలారా మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని మాటలో ఉన్న సత్యాన్ని దేవుని మాట ద్వారానే మనల్ని ఒప్పింపజేయడానికి సైతాన్ని ప్రయత్నిస్తాడు. యేసుప్రభువుని అలాగనే శోధించాడు కదా. అందువల్ల దేవుని మాటల ద్వారా మనం సాతాన్ని జయించాలి. దేవుని మాటలు శాశ్వతమైనవి. నీవు దేవుడవు కనుక నీ మాటలు సత్యము. దేవుడు ఆజ్ఞాపించగా ఆ ప్రకారం అయిపోయింది.
దేవుని ఆజ్ఞ పంపి ఆయన కార్యము స్థిరపరుస్తూ ఉంటాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే సృష్టి అంతా పుట్టింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా గ్యాలాక్సీలు అన్నీ కూడాను దేవుని యొక్క మాట వలన ఆజ్ఞ ఇవ్వగానే పుట్టాయి. కానీ నరులమైన నిన్ను నన్ను దేవుడు పుట్టించడానికి దేవుడు ఒక పని చేయాల్సి వచ్చింది. నేల మన్ను తీసుకోవాల్సి వచ్చింది. నేల మట్టితో మన రూపం ఆయన చేయాల్సి వచ్చింది. సో దేవుడు మనలను నిర్మించాడు. నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడు. నిర్మించడం అంటే ఏదో కాళ్ళు చేతులు, ఏదో రాజకీయ నాయకుల విగ్రహాల్లాగా కాదు. ఆయన ఆంతర్యము, అంతరింద్రియములు సృజించిన వాడు ఆయనే. గుండె, ఊపిరితిత్తులు, అలాగే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, జీర్ణాశయం, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, ఎవ్రీ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ అంతా కూడా దేవుడు నిర్మాణం చేశాడు. నరుని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువు ఓదగా నరుడు జీవించి ప్రాణి అయ్యాడు. దేవుడు ఓదగానే లంగ్స్ పనిచేయడం ప్రారంభించాయి, గుండె పనిచేయడం ప్రారంభించింది. ఎవ్రీ టిష్యూ ఆఫ్ ది బాడీ బిగాన్ టు వర్క్ ఆల్ టుగెదర్. అందువల్ల ఏంటంటే దేవుని యొక్క మాటలో అద్భుతమైన పవర్ ఉంది, శక్తి ఉంది. అందువల్ల దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు, తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రమని రాజుల గ్రంథంలో భక్తులు మాట్లాడుతున్నాడు. తన మాట ప్రకారంగా నెమ్మది దేవుడు మనకు కలుగు చేస్తాడు. నెమ్మది దేవుని మాటలోనే ఉంది. ఆ నెమ్మది దేవుని యొక్క మాటను మనం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మన హృదయాలకు సమాధానము, నెమ్మది కలుగుతుంది. అలాగే కీర్తనలో 33:4 అంటాడు కదా, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేసినదంతయు నమ్మకమైనది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే యథార్థమైనది, యథార్థమైనది, ఏ కల్మషము, కలుషితము లేనిది దేవుని యొక్క వాక్యం. అందువల్ల ఆయన చేసినదంతయు నమ్మకమైనది. ఆయన చేసేదంతా కూడా నమ్మకమైంది. వాక్యం యథార్థమైంది కనుక యథార్థమైన వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఎవరో ఒక ఆయన చెప్తాడు, కష్ట సమయాల్లో, ఆపత్కాలంలో బొంకవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, ఏం పర్వాలేదని చెప్పి ఎవరో అన్నారంట ఏ గ్రంథంలోనూ. అబద్ధం అనేది దేవుడు మాట్లాడకూడదని చెప్పాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఏ అబద్ధము లేదు. ఆయన సత్యము. దేవుడు అంటే సత్యము. సత్యమే దేవుడు. సత్యమే దేవుడు. చూడండి, కొంతమంది హిందువులు అంటారు సత్యం, శివం, సుందరం అంటాడు. ఏంటి దానిలో ఉన్న అర్థం? సత్యం దేవుడు, శివం అంటే పరిశుద్ధత అని కూడా కొంతమంది చెప్తారు. సుందరం, సౌందర్యం, బ్యూటీ, హోలీనెస్ ఈజ్ బ్యూటీ. అయితే ఇది మాట్లాడే కానీ ఆ క్యారెక్టర్ కలిగినటువంటి ఆ దేవుళ్ళు అనబడిన వాళ్ళు చూస్తే వీ డోంట్ ఫైండ్ సచ్ ట్రూత్ ఇన్ దెమ్. అందువల్ల అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అయినటువంటి దుష్టుడైన సాతాను తానే దేవుడు అన్నట్టు వెలుగుదోత వేషం వేస్తాడు. మోసపోవద్దు అంటాడు బైబిల్ గ్రంథంలో. దేవుని బిడ్డలమైన మనం మోసపోకూడదు. అలాగే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ 119వ కీర్తన 103వ వచనంలో కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. జుంటి తేనె ధారల కన్నా దేవుని వాక్యం ఎంతో తీపిగా ఉంటుంది. వన వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెల ఎంత అయినాను తొలతూగవుని
వాక్యముతో. వెండి బంగారములో వెల ఎంతైనా కానీ దేవుని వాక్యముతో తొలతూగేవి కావు అని దేవుని లేఖనం మనకి బోధిస్తూ ఉన్నది. అందువల్ల దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అద్భుతమైనది. జిహ్వకు ఎంతో మధురం. జిహ్వ అంటే నాలుక. ఆ వాక్యాన్ని మనం నాలుకతో పలుకుతుంటే మధురంగా ఉంటుంది. అంతేకాదు నోటికి తేనె కంటే తీపిగా ఉంటుంది. ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం దివారాత్రులు ధ్యానం చేస్తూ ఆయన మాటలను స్మరిస్తూ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. అలా కానివాడు పొట్టులాగా ఉంటాడు. పొట్టు గాలికి చెదిరిపోతుంది. పొట్టంతా సమకూర్చి ఆరని అగ్గితో కాలుస్తానన్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డ, నువ్వు చెట్టులాగా ఫలమిచ్చేటటువంటి బిడ్డగా ఉండాలి. దానికి దోహదపడేది దేవుని యొక్క వాక్యమే. లూకాసు సువార్త 5:5 అంటున్నాడు కదా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తానని పేతురు భక్తుడు అన్నాడు. పేతురు భక్తుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎంతో అనుభవం కలిగినటువంటి ఆ యొక్క జాలరి, ఏమీ దొరకల. కానీ ప్రభు అన్నాడు, పేతుడు నీ నావను లోతుకు నడిపించి వల వేయమన్నాడు. ప్రభా, నీ మాట చొప్పున వల వేస్తానన్నాడు. అతడు వలవేగా విస్తారమైన చేపలు పట్టాయి. 2 దోణలు నిండునంతగా, వలలు పిగిలిపోనందుగా చేపలు పడినప్పుడు పేతురు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపోయా, నేను పాపాత్ముడయ్యా. నీవు ఆయన తన పాపాలు ఒప్పుకున్నాడు. అద్భుతం చూశాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ఇది నాలో దేవుని యొక్క మాట ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాటను నమ్మి నీ బాప్తిసం పొందు, నీ జీవితం అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో. దేవుడు ఆయనను మృతులో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. దేవుడిని దీవించి ఆస్వాదించను గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ మహాఘనమైన పాదాలకి స్తోత్రాలు. నీ మాట సత్యము. నీ మాట ఆకాశము భూమి గతించును కానీ నీ మాటలు గతింపవు. నీ మాట ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ మారుమనసు మంది, బాప్తిసం మంది, పరిశుద్ధ ఆత్మశక్తి మంది ఓ ప్రభా, నీ రాకడికి ఎదురు చూసే బిడ్డగా, రక్షింపబడిన బిడ్డగా ముద్రించుమని వాక్యం నితుల ప్రతి బిడ్డ దీవించి ఆస్వాదించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని త్వరగా రానైన యేసుక్రీస్తు ప్రభువారి దీవెనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సదాకాలం మనందరి తోడై దీవించి ఆశించి బదులు చేయగాక. ఆమేన్. దానికి వందనాలండి. దేవాది దేవునికి స్తుతులు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు చెప్పిన వాక్యము ద్వారా మనందరము ఆత్మీయంగా మేలులు పొంది ఉన్నారని విశ్వసించుచున్నాము. మీరు సంప్రదించవలసిన మా అడ్రస్ రెవరెండ్ కె జడ్సన్ గారు, జెడ్పీసీ ప్రెసిడెంట్, నందివేలుగు, జాషువా నగర్, తెనాలి మండలం, గుంటూరు డిస్టిక్. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్స్ 9441112782 మరియు మా యొక్క వాట్సాప్ నెంబర్ 9908954303. అందరికీ వందనం.